రావణుడి అహంకారం ఆకాశాన్ని తాకింది. కానీ ఇప్పుడు అది పతనపు దారిలోకి అడుగుపెట్టింది. ఒక భార్య అడవిలో కన్నీరు పెట్టింది. ఆ కన్నీరు సముద్రాన్ని బాణాలుగా మార్చబోతుంది. ఇది ఓ రాజు ప్రతీకారం కాదు, ఒక భర్త బాధ కాదు, ఓ తండ్రి శాపం కాదు. ఇది ధర్మం తిరిగి జన్మించిన సమయం. వానరులారా, మీ సేవ, మీ ధైర్యం ఎప్పటికీ మరిచిపోలేనిది. మీరు నాకు సైనికులు కాదు, మీరు నా కుటుంబం. మనం వెళ్లే మార్గంలో నీళ్లు పళ్ళు ఉంటాయి. మీరు అలసిపోయినప్పుడు విశ్రాంతి తీయండి. కానీ జాగ్రత్త, మనం వెళ్లే మార్గంలో శత్రువులు నీళ్లలో విషాన్ని కలపవచ్చు. మీ ఊపిరి ఈ యుద్ధానికి సారం. మీరు ఉన్నంత వరకే నేను నిలబడతాను. మీకు పడ్డ గాయం నా హృదయంలో పడ్డట్టే. ఆ మాటలు విని వానరుల గుండెల్లో నిప్పుల తాపం వచ్చింది. వాళ్ళు రాముని కోసమే కాదు, ఆ ప్రేమకు రుణంగా ఆయన విజయానికి తలలు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇది యుద్ధం కాదు, ఇది ఒక ధర్మగాథ మొదలు. ఇది రావణుడి చరిత్రకు ముగింపు. ఇది శ్రీరాముని విజయానికి ఆరంభం. ఈ కథ ఇప్పుడే ముగిసిపోయిందనుకోవద్దు. ఇది మీలో మొదలవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.